నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, హోంమంత్రి అనిత గారు కానివ్వండి, ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, సహాయక చర్యలు ఏ విధంగా చూడాలి, అంతా అప్రమత్తంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే వైసీపీ రాష్ట్రంలో భారీ కుట్రకు తెరలేపుతున్నాయని చెప్పి పలు కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరి మరో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకోవడానికి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన బెంగళూరులోనే ఆగిపోయారు. మరి నిజంగానే తెర వెనక ఏదైనా కుట్ర జరుగుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. మోంతా తుఫాను రాష్ట్రంలోకి వచ్చేస్తుంది, భారీ గాలులు అది వస్తున్నాయి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా అప్రమత్తంగా చూస్తున్నారు. ఈవెన్ మోడీ గారు కూడా బాబు గారికి కాల్ చేశారు ఏ విధంగా జరుగుతుంది అని. మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ అసలు ఇదే మంచి అదును అని చెప్పి భారీ కుట్రకు తెరలేపడానికి పెద్ద ప్లాన్ వేస్తున్నారు అని కూడా పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఈవెన్ కర్నూలు ఇన్సిడెంట్ని కూడా వీళ్ళు చాలా నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారని కూడా విశ్లేషిస్తున్నారు. సార్, అసలు రాష్ట్రంలో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు రాష్ట్రంలో తుఫాను మనకి ప్రధానంగా దాదాపు ఒక 20 జిల్లాల మీద కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభావం చూపిస్తుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉన్నాయి, ఇక్కడేమో కాకినాడ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అధికారులు మీరు అనుమతించలేదు, రావద్దండి అని చెప్పారు. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ వర్షం, వాతావరణం ఇవన్నీ ఉన్నాయి, తుఫాను ఉంది అని చెప్పేసి ఉండి నర్సాపురం, ఉండి భీమవరం ఆ ఏరియాలో ఆయన ముఖ్యంగా అక్కడ ఉండాలని చెప్పి ఆయన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నారు. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ తుఫాను తాకిడి ఉండే తీర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండి ముంపు ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ మంచి చెట్లు చూస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆయన స్వయంగా రాత్రి బాగా పొద్దుపోయినా సరే ఈ ఆర్టీజీఎస్ ముందు కూర్చొని ఈ సమీక్ష చేస్తా యంత్రాంగాన్ని కదిలించి ఎక్కడికక్కడ మైక్రో లెవెల్కి వెళ్ళి చిన్న సమస్య కూడా రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి అవసరమైతే రేషన్ కూడా ముందే పంచిపెట్టిస్తున్నారు. రేషన్ ఇస్తారు కదా, 1వ తారీఖు తర్వాత ఇవ్వాల్సిన రేషన్ కూడా ముందే ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఉన్నాడు. ఇంకో పక్క రాష్ట్రం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగమే అని చెప్తున్నారు. డెఫినెట్గా భాగమే. అక్కడ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ఇన్ఛార్జీలు కూడా వీటిలో పాల్గొవాలి. వాళ్ళందరూ కూడా ఎలా చూస్తున్నారంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఏదైనా విపత్తు మీద పడిపోయి తొక్కిసలాడైపోయి మనుషులు చచ్చిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ప్రమాదాలు వచ్చేసి లేకపోతే ఏదన్నా జరిగిపోయి ఉపద్రవం వచ్చేసి ఈ ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వీళ్ళు కోరలు కనపడేలా నవ్వుకుంటా బయటకు వచ్చి విమర్శిద్దామని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ దరిద్రం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఎక్కడా లేదు ఈ దేశంలో. మీరు ఎక్కడన్నా చూడండి, ఏదన్నా పెద్ద విపత్తు వచ్చినప్పుడు అధికార పక్షము ప్రతిపక్షము ఏకమై ఆ సమస్యను ఎదుర్కొంటారు. ఇంకా కొన్ని చోట్ల విమర్శలు ఉన్నా కానీ కలిసి పనిచేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ హై హ్యాండెడ్నెస్ కోసం, వాళ్ళు పై చేయి సాధించడం కోసం రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడాలి, చావులను కోరుకుంటున్నారు. అతను ప్రకృతి సహకరించట్లేదు, అతను కోటి సంతకాల సేకరణకి, లేకపోతే ఇక్కడికి రావడానికి విమాన సర్వీసులు బంద్ ఉన్నాయి. మీకు ఒక పవన్ కళ్యాణ్ గారు ఎవరో కొటేషన్ ఇది చెప్తాడు, కుదిరితే పరిగెత్తు, లేదంటే నడు, లేకపోతే పోకుండా దేక్కుంటా పో అని శ్రీశ్రీ గారు ఎవరో చెప్పారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆత్మ చెప్తూ ఉంటాడు. అలాగా అతను రావాలని మనసు ఉంటే ఎలాగైనా రావచ్చు. విమానం మీద దిగాల, నువ్వు కాలేజ్కి వచ్చే బ్రహ్మాండమైన కార్లు ఉంటాయి కదా, మీకు 3 చోట్ల ఆగిరా, లేకపోతే ఏముంది. బెంగళూరు నుంచి ఎంతసేపు వస్తాడండి, హైవే బ్రహ్మాండమైన రోడ్వే ఉంది కదా. ఇప్పుడు బెంగళూరు నుంచి నేరుగా చిత్తూరు వచ్చేయచ్చు. చిత్తూరు నుంచి మనకంతా 6 లేన్ రోడ్డు కదా, వైజాగ్ వరకు కూడా 6 లేనే. నీకు ఎక్కడన్నా ఇబ్బంది లేదు కదా. అటు మనసు ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. అదేమీ లేనప్పుడు ఇలాంటి వంకలు ఎడతారు, వంకలేనో డొంకెట్టుకుని ఎడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా 1 కోటి సంతకాలు, 200 కోట్ల సంతకాలు, ఇదేం గోవాలండి. నువ్వు ఎవరి మీద ప్రకృతి నీకు ఎందుకు సాగరెత్తుంది?
నువ్వు ఒక దోషిని, ఒక దుర్మార్గాన్ని, అరాచకాన్ని ప్రజలు ముక్త కంఠంతో నిరసించి వ్యతిరేకించి అందరూ కలిసికట్టుగా వాళ్ళు తీర్పు ఇవ్వదలిచిన తీర్పు వాళ్ళు ఇచ్చారు. న్యాయస్థానాల్లో మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలకు సరైన శిక్ష పడనప్పుడు, జాప్యం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రకృతి అనేటువంటిది ఉంటుంది, తన పని తాను చేస్తుంది. ఇది ఈ విశ్వంలో తప్పనిసరిగా జరిగే క్రియ అది. ఎందుకంటే దాన్ని ఎవడో కూడా మనకి ఏదో అనిపించవచ్చు అది యాదృచ్ఛికం, అలా జరగాల్సింది. డెఫినెట్గా యాదృచ్ఛికమే ఒక కనిపించిన శక్తి. అది మనకి అలా జరగాల్సింది జరిగింది అనుకుంటారు, కానీ అది నీ కర్మకు ఫలితమే నువ్వు భావించుకుంటే నువ్వు సెటరేట్ అవుతావు, కరెక్ట్గా ఉంటావు. ఎవడన్నా ఇతనికి ఏది సహకరించదండి. ఎందుకంటే అతను ప్రకృతిని వీళ్ళు వెక్కిరించారు. గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే గనుల దోపిడీ దగ్గర నుంచి పర్యావరణానికి హాని కలిగి ఋషికొండ ప్యాలెస్లు కానీ ఏదైనా సరే వీళ్ళు గోదావరి నదీ గర్భాన్ని చీల్చి ఆ ఇసుకంతా తోడేశారు. వీళ్ళు ఘోష పెట్టేసింది. గోదావరి తల్లి నిజంగా ప్రాణం ఉండి ఒక మనిషిలా ఫీల్ అయితే కనుక ఆ శోకం అది శోకమే. ఏంటంటే ఇలాంటివి ఇబ్బందులు పెట్టి నువ్వు డబ్బు చేసుకుంటే అనేక మంది కడుపు కోత గురి చేసావు. నీ నకిలీ మద్యం, నాణ్యత లేని మద్యం అమ్మి అనేక మందిని నువ్వు ఒక ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ శోకానికి కారణమయ్యావు. ఆ శోకమే ఒక శాపమై నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఈ జీవితంలో నీకు రాజకీయంగా ఒక స్థానం లభించడం అనేది దుర్లభం, అది జరగదు. ఒక వ్యక్తిగా ఇంకా బతుకున్నారు కాబట్టి మీరంతా మాట్లాడతారు, బయటకు వస్తారు, మీ కార్యక్రమాలు మీరు చేస్తారు, ఎందులోని కూడా సక్సెస్ అవ్వరు మీరు. ఇప్పుడున్న ప్రభుత్వం తప్పుల మీద తప్పులు 100, 1000, 1,00,000 తప్పులు చేసినా కానీ నీకు మాత్రం స్థానం ఉండదు. అంటే అంత అగాధంలోకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఇలాంటి అవకాశాలు ఇప్పుడు ప్రభుత్వం ఈ క్రైసిస్ని, తుఫాను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఓపెన్గా మేము కూడా ఉన్నాం, మీ తోడుగా ఉంటాం, మీరు ఏం చెప్తారో చేయండి, మేము కూడా కలిసి వస్తాం మీకు, ఆ మాట అంటే మీ నోరు రాలేదే. ఏ జబ్బా ఏమన్నా ప్రజల కోసం కదా నువ్వు, అంటే పదవి కావాలి, రాష్ట్రాన్ని ఏలేయాలి, 30 ఏళ్ళు ఏలేయాలని కోరుకుంది నీకు. ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళ పాటు ఏలాలంటే ప్రజలు ఉండాలి కదా. ఆ ప్రజల కోసం నువ్వు వీళ్ళతో సహకరించాలి, చేయి కలుపుకోవాలి కదా. నీకు ఏనాడు సరే చూసుకోండి. కరోనా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని సహకరించాలి, అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పి అన్నాడు. అది ఒక రాజనీతిజ్ఞుడి లక్షణం, ఒక మానవత్వం ఉన్న మనిషి లక్షణం. అది మీరు ఎంతసేపు ఒకటేనండి, లివ్ అండ్ లెట్ లివ్. అది బాబు గారు వాళ్ళది, ఈ కూటమి ప్రభుత్వం తాలూకు పాలసీ. లివ్ అండ్ లెట్ డై అతని పాలసీ. అంటే బతికించు బాబు గారు లైను. నువ్వు బతుకు, వాడిని చంపు, వాడు చస్తేనే నేను బతుకుతాననేటువంటి పాలసీ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఆడేది ఫెయిర్ గేము, ఈయన ఆడేది ఫౌల్ గేము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు నేను అందుకునే దురదృష్టం అంటున్నాను. నేను ఇలాంటి బాపతో రాజకీయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే చాలా సాఫ్ట్ పర్సన్స్, ఎడ్యుకేటెడ్గా ఉండి బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా మద్రాస్ ప్రావిన్స్లో ఉండడం వల్ల ఈ సర్కారు జలాలన్నీ కూడా సీడెడ్ అంటారు రాయలసీమ. సర్కారు జలాలంటే నెల్లూరు నుంచి కోస్తా వరకు వీళ్ళందరూ కూడా మద్రాస్ ప్రావిన్స్లో ఉండడం వల్ల వీళ్ళకే తెలంగాణ నైజాం పరిపాలన ఉన్న దానికి వాళ్ళకి వ్యత్యాసం ఉండేది. వాళ్ళంతా ఎడ్యుకేషను చదువుకోవటం అవకాశం ఉంది, డెవలప్ అయ్యారు. నదుల మీద ఆనకట్టలు కట్టడం వల్ల వాళ్ళకి పంటలు పండి వాళ్ళందరూ అన్ని రకాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకెళ్ళారు. ఏంటండి వాళ్ళ ఆలోచన తీరు వేరేగా ఉంటుంది, స్పందన వేరేగా ఉంటుంది. దురదృష్టవశాత్తు వాళ్ళ మీద అంత బాగా చదువుకుని అంత చేసినా కానీ వాడిని మతం, కులం అనేటువంటి మత్తులోకి దింపి వాళ్ళని కలుషితం చేశాడు ఇతను. ఇలా ఇతను దాన్ని వచ్చిన దుష్ఫలితాలు ఏంటంటే కుక్కమోతు పిందిల్లాగా అధికార యంత్రాంగం కూడా చెదపట్టేసి పుచ్చిపోయి పురిగట్టేసింది. దాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు ఈయన చంద్రబాబు గారు. చాలా కష్టం, చాలా కష్టం దాన్ని సరిచేయటం. అయినా సరే
ఆ యజ్ఞం చేస్తున్న అసిధారా వ్రతం అంటారు దాన్ని. ఆయనకి ఎక్కడ దాని విషయాన్ని వెనకడుగు వేయకుండా దాన్ని ఎలాగైనా సరే సరి చేయాలనుకుంటున్నాడో ఆ ప్రయత్నంలో వీలైతే సహకరించు, లేకపోతే మూసుగుచ్చాలి తప్ప వాళ్ళ కాళ్ళకి కర్ర అడ్డం పెట్టే ప్రయత్నాలు అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఎవరు చేయకూడదు. నీకు నచ్చలేదనుకో కళ్ళు మూసుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొన్ని డెఫినెట్గా ఏ ప్రభుత్వం పరిపాలన అవకతవకలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కొన్ని మనకు నచ్చనేవి ఉంటాయి. ఆ నచ్చనే ఉన్నట్టు కళ్ళు మూసుకో. ఎందుకంటే కనీసం వాళ్ళ ప్రయత్నాలకు కాళ్ళకి కర్రడం. ఎందుకంటే ఈ శిథిలమైపోయిన ఈ శిథిలాలయాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. దీనికి ఆ శిథిలాలయంలో దీపం వెలిగించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది నా విజ్ఞప్తి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.